ఛత్తీస్గఢ్ బీజాపూర్ ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు టెంటు లక్ష్మీ నరసింహాచలం అలియా సుధాకర్ కడసారి చూపు కోసం అతని కుటుంబం ఎదురుచూస్తోంది. సుధాకర్ మృతదేహాన్ని కుటుంబానికి అప్పగించాలని కోరుతూ ఛత్తీస్గఢ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ కు ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పీపుల్స్ లాయర్ ద్వారా లేఖ రాశారు. సుధాకర్ స్వగ్రామం ఏలూరు జిల్లా పెదపాడు మండలం సత్యవోలులో ఆయన నివాసానికి చేరుకున్న స్నేహితులు బంధువులు సంతాపం తెలియజేశారు. తన తర్వాత ఎర్రజెండా మోసేవారు ఇంటి నుంచి రావాలని కోరారని గుర్తు చేసుకున్న మావోయిస్టు సుధాకర్ కుటుంబ సభ్యులతో ఐ న్యూస్ ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్. బీజాపూర్లో పోలీసులకు అలాగే మావోయిస్టులకు మధ్య జరిగినటువంటి కాల్పుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు టెంటు లక్ష్మీ నరసింహాచలం అలియాస్ సుధాకర్ మరణించడమైతే జరిగింది. ఆయన స్వగ్రామం సత్యవోలు, ఏలూరు జిల్లా పెదపాడు మండలంలో ఉన్నటువంటి సత్యవోలు గ్రామానికి, ఆయన నివాసానికి ఇప్పుడు మనం వచ్చాం. ఇక్కడ ఆయన వారి కుటుంబ సభ్యులు కానీ అలాగే ఈ విషయం తెలుసుకొని ఆయన స్నేహితులు సన్నిహితులు కూడా వచ్చి ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు కూడా తెలుసుకుంటున్నారు. మరి ఆయనకి ఈ గ్రామంతో కానీ వారి కుటుంబంతో ఉన్నటువంటి అనుబంధం ఏంటి, సుధాకర్కి అనేది కూడా వారి సొంత అన్నయ్య వదిన ఉన్నారు ఇక్కడ, అలాగే స్నేహితులు బంధువులు కూడా ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. చెప్పండి, సుధాకర్ గారు ఈ గ్రామంలో ఎంతకాలం నుంచి ఉన్నారు, అసలు ఏంటి మీతో ఉన్నటువంటి అనుబంధం ఎలా ఉండేది ఆయన ఉన్నప్పుడు? సచివుల్లోనే పుట్టాడు. మా తమ్ముడు తెంటు రామకృష్ణ గారి కుమారుడు, 6వ వాడు, నేను 4వ వాడిని. తర్వాత ఇక్కడ 5వ తరగతి వరకు చదివిన తర్వాత మా అక్కయ్య గారు పిల్లలు వాళ్ళు ఉంటున్నారనే ఉద్దేశంతో మా వాడిని తీసుకెళ్ళి చదివిస్తానని చెప్పి తీసుకెళ్ళిపోయింది. వాళ్ళు ఇరిగేషన్లో చేసేవాడు ఆయన, మా బావగారు. వాళ్ళు ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయితే అక్కడికి వెళ్ళి చదివేవాడు. రామచంద్రపురంలో చదివాడు, తర్వాత విజయవాడలోను ఏలూరులోను చదివాడు. అక్కడ చదువుకొని వీటిలో మావోయిస్టులో కలిసాడని తెలిసిన తర్వాత మాకు సంబంధాలు తగ్గినాయి. చివరిసారిగా మీరు ఎప్పుడు కలిసారు ఆయన, ఏం చెప్పారు ఆయన? మాకు చివరిసారిగా కలిసి ఏం చెప్పింది ఏమి లేదండి. అంటే రాజమండ్రి జైల్లోనే కలిసాం. ఆ జైల్లో ఉన్నాడని తెలిస్తే మనల్ని ఇచ్చేస్తారని చెప్తే అప్పుడు వెళ్ళి కలిసాము. మాతో కాసేపు మాట్లాడాడు, అంతేగాని. మీ నాన్నగారు కూడా ఇప్పుడు ఈ రాజకీయ ప్రభావం ఉండేది, ఆయన ప్రభావం ఏమైనా ఉండేది? మా నాన్నగారికి అసలు రాజకీయంతో సంబంధం లేదండి. 83లో ఆయన చనిపోయేటప్పుడు 2 రోజులు వచ్చాడు. ఆ 2 రోజుల్లోనే వాళ్ళ పార్టీ వాళ్ళు వచ్చి నువ్వు ఎక్కడ ఉండిపోతే ఎలా కుదురుద్దని తీసుకెళ్ళిపోయారు, అంతే. అంటే తండ్రి చివరి చూపు చూసుకోవడానికి వచ్చారు? కాదు, ఇంకా మద్రాస్ వైద్యం గురించి మద్రాసు వెళ్తే తీసుకెళ్తున్నాం, అందు గురించి చూడటానికని వచ్చాడు. ఆ తర్వాత లేదు, చనిపోయినప్పుడు కూడా లేడు. అప్పుడు సమాచారం అసలు మీరు తెలియజేయడానికి అవకాశం వచ్చింది ఆయన? తెలియజేయడానికి ఎక్కడ ఉంటున్నాడో తెలియదు కదండి. విజయవాడలో చదివినప్పుడు అంటే చెప్పేవాడు. మరి వాడు ఎక్కడ ఉంటున్నాడో తెలియనప్పుడు మేమే సమాచారం తెలిసి చేస్తామండి. ఫోన్ టచింగ్ కానీ అవేమి లేవు. ఫోన్లో ఒకవేళ తక్కువే ఉన్నా చేయటానికి కూడా ఇది లేదు. అదే మీరు చెప్పండి, అంటే తండ్రి కడసారి చూపు కూడా ఆయన చూసుకునేందుకు రాలేదు. మరి కుటుంబంతో ఏ విధమైనటువంటి అనుబంధం ఉంది, అసలు మీతో ఏ విధంగా మాట్లాడారు? అంటే ఇప్పుడు వాళ్ళ అక్క తీసుకెళ్ళిపోయినా ఆయన ఇంటర్ చదివే వారికి కొంచెం దీనిలోకి బాగా ఈ రాడికల్స్ నుంచి వెళ్ళిపోయి ఆ పార్టీలో కలిసి అంతవరకు ఏలూరు పిల్లలతో కానీ వాళ్ళ అక్కలతో రావటం జరిగేదండి. ఆ జరిగినప్పుడైనా సరే ఒక పూట వచ్చి చూసి వెళ్ళడం తప్ప, స్కూల్ ఉంది అది ఉందని తప్ప ఇక అంతగా మించింది ఏమీ లేదండి. అయినా ఏంటి అంటుంటే నేను చదువుకుంటున్నానని చెప్పేవారండి. ఇలాగ నేను వెళ్ళాను చేశానని కూడా ఏమీ మనకు ఇన్ఫర్మేషన్ ఏం తెలియదండి. కానీ ఇంకా ఆయన మాత్రం జైల్లో ఉంటప్పుడే మేము బ్రతిమేళ్ళమండి. అదైనా జైల్లో వెళ్ళటానికి కూడా మాకు అవకాశం లేదండి. వరంగల్ కానిస్టేబుల్ వచ్చారు ఇక్కడికి, వచ్చి మీ మరిదిని మేము ఇలా 6ంటికి పట్టుకొని రాజమండ్రి జైలుకి చెప్పాము, అందు గురించి మీరు చూసి ఇది ఉంటే మాత్రం మీరు వెళ్ళొచ్చు అని చెప్పారండి. అప్పుడు మేము వెళ్ళామండి. వెళ్ళినప్పుడు మేము అన్నాం, ఎందుకు వచ్చిన కర్మ ఇది, చేతులు అవి బేడీలు అవి వేసి ఎందుకు మరి వచ్చేయకూడదు, ఎందుకు ఇన్ని బాధలు పడాలి కష్టాలంటే ఇంకా అసలు ఇంకా వచ్చే ప్రసక్తి లేదు, నాకు రాజకీయమే రక్తకళేమన్నాడు. అంటే కుటుంబం అందరికీ దూరంగా ఉన్నారు. ఆయన అసలు వివాహం చేసుకున్నారు, ఆయనకి ఏమన్నా పిల్లలు ఉన్నారు? అసలు లేదండి, అసలు వివాహంగా అది మేము ఇక్కడ చెయ్యలేదండి, వాళ్ళకి అవి లేవండి. ఇకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు రాజకీయమే ముఖ్యం కానీ నా కుటుంబం మీద లేదు. మీరేమనుకోవద్దు, అమ్మ నాన్న ఉన్నారు కాబట్టి మీరు ఉన్నంతకీ ఇంక నీకు తప్పదు అని 2 చేతులు ఇచ్చుకొని దండం పెట్టి ఏడ్చాడు.
అంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నటువంటి సమయంలో కూడా ప్రభుత్వం చర్చలకు పిలిచిందని అందరూ కూడా చెప్తున్నారు. కానీ ఆ సందర్భంలో అయినా కనీసం ఆయన తిరిగి ఇంటికి వస్తారని మీరేమైనా అనుకున్నారా? లేదండి, అనుకోలేదండి మేము. రాజమండ్రి జైల్లో ఒకవేళ నేను కానీ చనిపోతే నా జెండాకి మాత్రం మీరు అలా ఆప్ చేయకున్నా నీకిద్దరు కొడుకులు కాబట్టి ఒకటి పంపించండి, మీకు అభిమానం ఉంటాను. అంటే ఇప్పుడు ఈరోజు ఈ ఘటన ఇలా జరిగింది, కాల్పులు జరిగి పోలీసులు ఎన్కౌంటర్ చేయడం జరిగింది అంటే మీరు ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారు? ఏమి లేదండి, మా యందు దయించి మా మనిషిని నాకు కొడుకుతో సమానమేనండి, అతన్ని మా ఇంటికి మాకు పంపిస్తే మేమే దాన కర్మాలు అన్నీ చేసుకుంటామండి. నాకు దాన్ని మించిన ఇంకా కోరిక ఏమీ లేదండి. మా కుటుంబీకులందరూ కూడా సంతోషిస్తారు, గ్రామం కూడా సంతోషించింది. అందరూ కూడా ఒకటే కోరుతున్నారు, చివరి చూపు అయినా సరే చూసుకునేందుకు అవకాశం ఇవ్వాలంటూ ఇప్పటికే ఛత్తీస్గఢ్ ప్రభుత్వాన్ని కోరడం అయితే జరిగింది, న్యాయస్థానాన్ని. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూడా కోరడం జరుగుతుంది. ఈ కాల్పుల్లో మరణించినటువంటి సుధాకర్ స్వగ్రామం అనేటువంటి సత్యవాల్లో కూడా ఈరోజు ఆ కుటుంబంలో తీవ్ర విషాదం కూడా మిగిలిందని కూడా చెప్పుకోవచ్చు. మరి ఇప్పటికైనా ప్రభుత్వం కనికరించాలనేది కూడా వారు కోరుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. కెమెరా పర్సన్ మధుతో భార్గవ్, ఐ న్యూస్, ఏలూరు జిల్లా నుంచి.